ప్రకాశం జిల్లా కందుకూరులో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష రద్దు చేయాలని కిలారి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. టెట్ మార్కుల శాతాన్ని తగ్గించాలని, అవసరమైతే రాజ్యాంగ సవరణ ద్వారా అయినా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపులు కల్పించాలని కోరారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిన్నటి రోజున రిలీజ్ చేసినటువంటి స్పెషల్ టెట్ కు వ్యతిరేకంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. అందులో భాగంగానే కందుకూరు డివిజన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమానికి పిచ్చేసినందుకు ఒకసారి అందరికీ కూడా హృదయపూర్వక ఉద్యమాభినందనల్ని తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ రోజున అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వమే మనల్ని రోడ్డు మీదకి వచ్చేలా చేసింది. ఎవరైతే 2010కి ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ రోజున స్పెషల్ టెట్ ని పాస్ కావాలి. ఆ రకంగా పాస్ కావడం ద్వారానే మీరు ఉద్యోగాల్లో కొనసాగుతారు. ఏదైతే విద్యా హక్కు చట్టంలో 23(1) నిబంధన ఉందో ఆ నిబంధనే అత్యంత దుర్మార్గమైనటువంటిది. వీళ్లు ఏ రోజైతే నియామకం పొందారో ఆ రోజున్నటువంటి నిబంధనల ప్రకారం, ఆ రోజున్నటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే డిఎస్సి రాసి వీళ్లు ఉద్యోగాల్లోకి రావడం జరిగింది. కానీ ఈ రోజున ఆర్టీ యాక్ట్ 2010లో అమలులోకి వస్తే ఆ చట్టంలో అందరూ టెట్ పాస్ కావాలని నిబంధన పెడితే ఆ నిబంధనకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈ రోజున ఉపాధ్యాయులందరూ అది పాస్ కావాలి, లేకపోతే ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పడం అనేటువంటిది అత్యంత హేయమైన చర్యగా ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఖండిస్తా ఉంది. అందు కారణంగానే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా టెట్లు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి నిరసన తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి